జై శ్రీ మాతాజీ. నిర్మలాత్మలైన సాధకులందరికీ ఘన స్వాగతం. సాయంలో మీ అందరికీ వందనం. ప్రపంచంలో కల్లా అతి ఉత్కృష్టమైనటువంటి మహాయోగాన్ని మనం సాధన చేయటం కోసం ఈరోజు మనం ఇక్కడ ఏకీకృతమయ్యాం. పూజ్యశ్రీ మాతాజీ గారిని మనలాంటి సాధకులు ఏమని క్వశ్చన్ చేశారంటే, అమ్మా, ప్రపంచంలో కల్లా ఉత్కృష్టమైనది యోగరాజ్యమైనది ఇంత గొప్ప యోగం ఎలా అయింది? మిగతా యోగాలకి ఈ యోగమునకు ఏమి డిఫరెన్స్ అని అడిగారు శ్రీ మాతాజీ గారు. అప్పుడు ఏమని చెప్పారంటే పూజ్య శ్రీ మాతాజీ గారు, చూడండి, సహజ యోగములో మీకు ప్రారంభంలోనే ఆదిలోనే తత్క్షణం మీకు ఆత్మ సాక్షాత్కారంతో ఆరంభమవుతుంది. సహజయోగం ఆరంభమయ్యేటప్పుడే సహజయోగంలో ఆత్మ సాక్షాత్కారంతో ఆరంభమవుతుంది. మిగతా యోగముల్లో ఆత్మ సాక్షాత్కారము కుండలిని జాగృతి ప్రథమంగా మీకు ఇవ్వటం జరగదు. దానికి అనేక కారణాలు చెబుతారు. 7 కొండలు ఎక్కిస్తారు, ఒక లడ్డు చేతులు పెట్టి పంపిస్తారు. అంటే ఏంటంటే, ఒక సాధకుడిని ఒక గురువు గారు పిలిచాడు అంటే అక్కడ కూర్చోబెట్టి అప్పటికప్పుడు అతని యొక్క ఆత్మ ప్రకాశాన్ని ఇచ్చి, ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చి, ఆత్మజ్యోతి వెలిగిస్తే తప్పితే అది సహజయోగం కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇంత గొప్ప మార్పుని శ్రీ మాతాజీ గారు 1970లో మన అందరి కోసం ఆవిష్కరించారు. తర్వాత ఏమిటంటే, ఇంకొక క్లారిఫికేషన్ ఏమి ఇచ్చారంటే పూజ్యశ్రీ మాతాజీ గారు, అది ఎలా సంభవం అవుతుంది, ఇంత ఈజీగా ఎలా అవుతుంది అంటే, ఇది బ్లోజమ్ టైం. అనేక చెట్టుకి 1, 2, 3 పుష్పాలు కాదు, అనేక వందలు వేలు పుష్పాలతో విరబూసినటువంటి సమయం ఇది. వసంత ఋతువు వచ్చింది. ఈ ఋతువులోనే ఈ రిదంబర ప్రజ్ఞ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఎందుచేతనంటే, ఈ సృష్టిని రచన చేసినటువంటి శ్రీ ఆదిశక్తి ఆవిడ యొక్క సూక్ష్మ స్వరూపము, చిన్న స్వరూపము, అతి సూక్ష్మ స్వరూపము మన అందరిలో కుండలిని రూపంలో మనం జన్మించినప్పుడు తల్లి గర్భంలో వచ్చి ఆ మూలాధారములో, ఆ ఎముకలో, ఆ పవిత్రమైన ఎముకలో దాగి ఉంది అన్నమాట. ఎందుకు వచ్చింది, ఎందుకు అక్కడ ఉందంటే మనకి ఆత్మ సాక్షాత్కారం ఇవ్వటానికి. మరొక ముఖ్య విషయం, 2 ఫిబ్రవరి 1983 రోజున ఒక ఢిల్లీలో పబ్లిక్ ప్రోగ్రామ్ జరిగింది. ఆ పబ్లిక్ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత, ఆత్మ సాక్షాత్కారం ఇచ్చిన తర్వాత సాధకులకి కొన్ని డౌట్స్ ఉన్నాయి. నాకు ఇది అని. ఓకే, మీరందరూ నన్ను అడగండి, మీ సందేహాలు ఏంటని శ్రీ మాతాజీ గారు ఒక 1/2 hour 40 minutes వాళ్ళకి టైం ఇచ్చారు. దాంట్లో సంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక క్వశ్చన్, ఒక సందేహాన్ని మనం ఇప్పుడు తీసుకున్నాం. శ్రీ మాతాజీ గారు ఏమన్నారంటే, సుదీర్ఘంగా ధ్యానం చేయాలా, ఏమిటి ఇది, లేకపోతే మీకు పూజలు చేయాలా, ఏమిటి ఇది, ఎలా ఉంటుంది సహజయోగం యొక్క విధి విధానం అని శ్రీ మాతాజీ గారు చెప్పారు. దానికి ఏమన్నారంటే, మీ పూర్వ పుణ్యములు ఫలించినటువంటి సమయం ఇప్పుడు వచ్చింది. మీరు ఇదివరకే అనేక జన్మల్లో అనేక తపస్సులు చేసి దరీకందరాల్లో, నదీ తటాల్లో, సముద్రం ఒడ్డున, పర్వతాల్లో, అరణ్యాల్లో, మీ అనేక జీవితాల్లో మీరు ఇంతకు ముందు వచ్చినటువంటి జన్మల్లో మీరు అందరూ తపస్సు చేశారు. ఆ తపో ఫలంగా ఇప్పుడు మీకు కుండలిని త్రుటిలో ఇప్పటికిప్పుడు తత్క్షణం మీకు జాగృతమైపోతుంది. అది రీజను. మీరు చేయవలసింది ఏంటంటే, ధ్యానము సంపాదించుకోండి, ధ్యానమును చేయండి, జ్ఞానమును సంపాదించుకోండి. ధ్యానము జ్ఞానంతో సమాంతరమైన 2 రైలు పట్టాల్లాగా ముందుకు సాగిపోండి అని తన అమృత సందేశాన్ని సాధకులందరికీ ఇచ్చారు. ఇకపోతే మనం ఈ 13 రోజుల మట్టి ఏమి నేర్చుకున్నాం, ఎక్కడెక్కడికి వచ్చాం? మూలాధారంలో కుండలిని శక్తి ఉందని తెలుసుకున్నాం. భావసాగరంలో నేను స్వయం గురువు అని తెలుసుకున్నాం. మన హృదయంలో ఆత్మ, పరమాత్మ యొక్క స్వరూపమైనటువంటి నేను, ఈ శరీరము కాదు, ఈ బుద్ధి కాదు, ఈ చింతనలు, ఈ మనస్సు, ఈ చిత్త, ఇవన్నీ ఏమీ కాదు.
నేను అంతర్గతంగా పరమాత్ముని యొక్క సృష్టిలో ఒక భాగముగా ఆయన యొక్క ప్రతి స్వరూపమే, ఆయన యొక్క జ్యోతి స్వరూపమే నేను. నా పేరు ఆత్మ అని తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏం తెలుసుకున్నాం? క్షమాశక్తిని పెంపొందించుకుంటే ఈ మోక్ష ద్వారము తెలుసుకుని మనం సహస్రారం వైపు ప్రయాణం చేస్తామని తెలుసుకున్నాం. ఏ గురువుకి అంత ఈజీగా ఏ అవతారములో ఏ విధంగా ఈవెన్ ఆదిశంకరాచార్యులకు కానీ, జీసస్ క్రీస్తు సమయంలో కానీ, గురునానక్ సమయంలో కానీ, మహమ్మద్ సాబ్ సమయంలో కానీ, మరి ఏ ఇతరటువంటి గురువులు ఎన్ని అవతారాల ముందు ఎన్నడూ వచ్చినప్పటికీ కూడా ఎంత అనాయాసంగా, ఎంత ఈజీగా, ఇంత సరళంగా, ఇంత సహజంగా ఈ బ్రహ్మరంధ్రం అనేది మన నెత్తి మాడు మధ్య భాగంలో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం అనేది తెలుసుకోవటం, ఈ విశ్వ సహస్రారం తెలుసుకోవటం, 6 ఖండాలలో 800 కోట్లలో ఎంతమంది ఒకే రోజున కూర్చున్నా కూడా, ఈవెన్ ఆన్లైన్ ప్రోగ్రాంలోనైనా కూడా ఆత్మ సాక్షాత్కారం పొందేటువంటి ఈ బ్రహ్మ విద్య, శుద్ధ విద్య, నిర్మల విద్య, పరమాత్మ విద్య, సృష్టికి ఆదిలో వచ్చినటువంటి ఈ విద్య అంతా ఇప్పుడు మనకి సంభవమైంది. మన చేతిలో, మన చేతి మునివేళ్లలో, మన అరచేతుల్లో, మన మాడు భాగంలో, మన వెన్నుపూసలో పరమాత్ముడు ఉన్నాడు అనేటువంటి ఆ నిరూపణ మన అందరికీ చేసి చూపించారు పూజ్యశ్రీ మాతాజీ గారు 1970లో. ఆ రోజు నుంచి ఈ ప్రవాహం, ఈ నదీ ప్రవాహం, ఈ గంగామ తల్లి నడుస్తూనే ఉంది. అయితే ఆవిడ యొక్క స్వరూపము లోపల ఉంది కాబట్టి, ఆవిడ యొక్క ఆదిశక్తి యొక్క స్వరూపం మనలో ఉంది కాబట్టి, ఈ రోజుని మనం 13 రోజుల తర్వాత ఈ రోజుకి నిన్న సహస్రారం కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజుకి మనం ఏం చేస్తామంటే, మన ఆత్మశక్తిని తెలుసుకున్నాం, మన కుండలిని శక్తిని తెలుసుకున్నాం, ఈ బ్రహ్మ విద్య యొక్క సహస్రారం యొక్క విద్యని శక్తిని తెలుసుకున్నాం, శరీరం యొక్క తాకత్ శక్తిని తెలుసుకున్నాం, మన బుద్ధి శక్తిని తెలుసుకున్నాం, మనస్సుని చిత్తాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి విధి విధానాన్ని తెలుసుకున్నాం, ప్రతి చక్రం మీద ధ్యానం చేయటం తెలుసుకున్నాం, నాడీ శుద్ధి చేసుకోవడం తెలుసుకున్నాం, ఈ ఆటానమస్ నాడీ మండలం ఎలా పనిచేస్తుంది, సెంట్రల్ నాడీ మండలంలో ఏమున్నాయి, మన భయం అయితే ఏమవుతుంది, మనం యొక్క ఈగో అహంకారం వస్తే ఏమవుతుంది, ఎలా సరిదిద్దుకుంటాం, ఇవన్నీ ప్రయాణం చేసి 13వ రోజుకి ఇప్పుడు చేరుకున్నాం. ఇప్పుడు ఈ రోజు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మంత్రశక్తిని కూడా తెలుసుకోవాలి. మన పూర్వీకులు, ఋషులు, యోగేశ్వరులు, తాపసులు, దార్శనికులు మనకు చెప్పి ఎంత మహా గ్రంథాలను రాసి సంస్కృతంలో ఉంచే. సంస్కృతము దేవ భాష, పరమాత్మని భాష, దేవనాగరి లిపిలో తయారు చేయబడింది. సో ఆ సంస్కృత భాషలో ఉన్నటువంటి అనేక శ్లోకాలని మనకి సంక్షిప్తంగా ప్రతి చక్రానికి 7 చక్రాలకు సంబంధించినవి, లెఫ్ట్ రైట్ నాడికి సంబంధించినవి ధ్యానం చేసుకోవటానికి మనలో ఉన్నటువంటి ఆదిశక్తి స్వరూపమును దానితో ఆ మంత్రముతో అనుసంధానం చేసుకుంటూ ఈ రోజు కొన్ని ముఖ్యమైన విషయాలను ఈ రోజు తెలుసుకుంటాం. దానికోసమని మనం సహస్రారం అయిన తర్వాత కూడా 2 రోజులు మనం ఇది అట్టి పెట్టుకున్నాం ఈ ప్రోగ్రామ్ లో ఎజెండా. మరి ఒక ముఖ్య విషయం ఏమిటంటే, ఇదంతా తెలుసుకున్న తర్వాత మనకి మంత్రశక్తి ఎందుకు కావాల్సి వచ్చిందంటే, ఇన్ని శక్తులు అంటే సమస్త శక్తులు మనకి కావాలని శ్రీమాతాజీ గారు చెప్పారు. మనకి ట్రాన్స్ఫార్మేషన్ అయింది, ఆత్మ సాక్షాత్కారం లభించింది, బుద్ధి సుబుద్ధి అయింది, చిత్తము కంట్రోల్ అయింది, మనస్సు కంట్రోల్ అయింది, భయము పోయింది, నిర్విచార సమాధి వచ్చింది, నిర్వికల్ప సమాధి కూడా వస్తుంది. ఇంకా ఇదంతా అయిన తర్వాత ఈ ప్రయాణ మందులో సాగుతంలోనే ఒక 2 నెలలకి 3 నెలలకి మీరు మీ అనుభూతులన్నీ పొందుతారు. అంటే శ్రీమాతాజీ గారి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఆనాడు ఆ ఋషులకి, ఆ మహానుభావులకి, ఆ అవతారమూర్తులకు కలిగినటువంటి శక్తి సామర్థ్యములన్నీ కూడా సాధారణమైనటువంటి మనకు కూడా కావాలని, మన గృహస్థ జీవనంలోనే ఉంటూనే ఆ శక్తులని మనం పెంపొందించుకోవాలని, ప్రతిరోజు ధ్యానం చేయాలని, ఆ మంత్రశక్తి కూడా మనకు లభించాలని శ్రీమాతాజీ గారు ఏం చేశారంటే కొన్ని ముఖ్యమైన మంత్రాలని మనకి నేర్పించారు. అందువల్ల అవి కూడా మనం ఈ రోజున చేసుకున్నాం.
చక్రశుద్ధి, నాడీ శుద్ధితో పాటు ఏ ఏ మంత్రాలు ఎక్కడ చదవాలి అనేది కూడా ఈ రోజు నేర్చుకున్నాం. అలాగే ప్రతిరోజు శ్రీమాతాజీ గారి యొక్క అమృతవాణి, ప్రవచనం, అమృత సందేశం కూడా ఉంటది. దాంట్లో 2 ముఖ్యమైనవి కూడా ఈ రోజున చేకూర్చారు మీకోసం. అంటే మనకి భాగవతం తెలుసు. భాగవతంలో శ్రీ విష్ణుమూర్తి గజేంద్ర మోక్షంలో ఎలా వచ్చాడు, ఎలా రక్షించడానికి వచ్చాడు. అలాగే మనను సృష్టించిన సృష్టికర్త పరమాత్మ, భగవతి, ఈశ్వరి, జగదీశ్వరి, పరమేశ్వరి మనను సృష్టించినటువంటి తల్లి మనల్ని కాపాడటానికి, ఈ వైరస్ బారి నుండి కూడా కాపాడటానికి, మన కుటుంబంలో ఉన్న సమస్యలు తీర్చేయడానికి, మన ఆర్థిక సామాజిక విషయాలన్నిటినీ కడిగి పారేసేయడానికి, అన్నిటికీ కూడాను మనకి ఆవిడ ఎలా వస్తారు, ఆవిడ అష్యూరెన్స్ ఏంటి, ఆవిడ ప్రామిస్ ఏంటి, అది కూడా ఒక 2-3 నిమిషాల చిన్న క్లిప్పింగ్ కలెక్ట్ చేసి మీకోసమని సమకూర్చారు ఈ రోజు నిర్వాహకులు. అవి కూడా ఉంటాయి. ఈ విధంగా మీకు ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ మంత్రాలు ఉన్న బుక్ కానీ, శ్రీమాతాజీ యొక్క పరిచయ పుస్తకం కానీ, ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఏ భాషలో ఉన్నది కానీ ఇవన్నీ కూడా మీకు PDF ఫారం లో కూడా మీకు లభిస్తాయి. అందువల్ల ఏం చేద్దామంటే ఇప్పుడు నెమ్మదిగా మనం ఈ శ్రీమాతాజీ గారిని గురించి చెప్పబోయేటువంటి ఈ రికార్డింగ్ సిస్టమ్ గురించి ఏమేమి మీకోసం పెట్టారో అవి కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. మళ్ళీ లాస్ట్ లో మనం ఈ విషయాలన్నీ ఒక రివ్యూ చేద్దాం. జై శ్రీ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. शरीरं स्वरूपं सदा रोगमुक्तं यशाचारुचित्रं धनं मेरुतुल्यं मनश्चेलगं गुरुरोरं कृपात्के ततत्किं 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 ततत्किं। जय माता जी, जय माता जी, जय माता जी। శ్రీ మాతాజీకి నమస్కరించి బంధన్ వేసుకుందాం. ఇప్పుడు చిత్తాన్ని సహస్రారం మీద ఉంచి 3 మహామంత్రాలు తీసుకుందాం. त्वमेव साक्षात् श्री महालक्ष्मी महासरस्वती महाकाली त्रिगुणात्मिका कुंडलिनी साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। ॐ त्वमेव साक्षात् श्री कलकी साक्षात्
श्री निर्मला देवै के साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्ष प्रदायिनी माताजे श्री निर्मला देवै नमो नमः। ఇప్పుడు 2 అరచేతులు భూమి మీద ఉంచి భూమాత ప్రార్థన. మనలో ఉన్న సమస్త దోషాలు తొలగిపోయి ధ్యాన స్థితిలోకి వెళ్ళడానికి ఈ మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆదిభూమిదేవి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. ఎడమ అరచేతిని ఒళ్ళోకి తీసుకుని ఎడమ పార్శ్వపు మంత్రం ఇడానాడి మంత్రం శ్రీ మహాకాళి శ్రీ భైరవనాథ్ సాక్షాత్. ఈ మంత్రం మనలోని ఆత్మన్యూన్యతాభావం, బద్ధకం, భయాలు, భూతకాలపు ఆలోచనలు వీటన్నిటి నుండి కూడా బయటపడి మనల్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా, మనోబలం, ధైర్యంతో ఉంచుకోవడానికి ఈ మంత్రం తీసుకోవాలి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాకాళీ సాక్షాత్ శ్రీ భైరవనాథ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. కుడి చేతిని ఒళ్ళోకి తీసుకుని ఎడమ అరచేతిని ఆకాశం వైపుగా ఉంచుతూ కుడి పార్శ్వం శుద్ధి చేసుకోవడం కోసం పింగళా నాడీ మంత్రం శ్రీ మహాసరస్వతి శ్రీ హనుమాన్ సాక్షాత్. ఈ మంత్రం తీసుకోవడం వల్ల మన కుడి శరీర భాగంలో భవిష్యత్ కాలపు ఆలోచనలు, ఆందోళనలు, ఒత్తిడి, కోపం, అసహనం, అశాంతి, శారీరక సమస్యలు వీటన్నిటి నుంచి కూడా బయటపడి ప్రశాంతమైన, ఆనందకరమైన సమతుల్య స్థితిని పొందుటకు ఈ మంత్రం తీసుకోవాలి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. ఇప్పుడు ఎడమ అరచేతిని ఒళ్ళోకి తీసుకుని సుషుమ్నా నాడీ మంత్రం శ్రీ మహాలక్ష్మి శ్రీ గణేశ సాక్షాత్. భూతకాలపు ఆలోచనల నుండి, భవిష్యత్ కాలపు ఆలోచనల నుండి మనల్ని బయటకు తీసుకొచ్చి వర్తమానంలో స్థిరపరిచి ధ్యాన స్థితిలో ఉంచడానికి ఈ మంత్రం తీసుకుంటాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. మొదటి చక్రం మూలాధార చక్రం శ్రీ గణేశ మంత్రం. అమాయకత్వం కోసం, పవిత్రమైన జీవితం కోసం
ఈ మంత్రం తీసుకోవాలి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. రెండవ చక్రం స్వాధిష్టాన చక్రం. సృజనాత్మకత కోసం ఈ మంత్రం తీసుకోవాలి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ బ్రహ్మదేవ సరస్వతి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మూడవ చక్రం నాభి చక్రం. శ్రీ లక్ష్మీనారాయణ మంత్రం. సంతృప్తి కోసం, ధర్మ మార్గంలో మన జీవితాన్ని ఉంచుకోవడం కోసం ఈ మంత్రం తీసుకోవాలి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ లక్ష్మీనారాయణ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. భవసాగరం మంత్రం. శ్రీ ఆదిగురు దత్తాత్రేయ మంత్రం. మనలో గురుతత్వం కోసం ఈ మంత్రం తీసుకోవాలి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆదిగురు దత్తాత్రేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. నాలుగవ చక్రం హృదయ చక్రం. శ్రీ జగదంబా దుర్గామాత మంత్రం. మనోధైర్యం కోసం, రోగ నిరోధక శక్తి కోసం ఈ మంత్రం తీసుకోవాలి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ జగదంబ దుర్గా మాతా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఐదవ చక్రం విశుద్ధి చక్రం. శ్రీ రాధాకృష్ణ మంత్రం. సాక్షితత్వం కోసం, సామూహికతలో ఒకటిగా ఉండడం కోసం ఈ మంత్రం తీసుకోవాలి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ రాధాకృష్ణ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఆరవ చక్రం ఆజ్ఞా చక్రం. క్షమాతత్వం కోసం, సహనం, ఓర్పు కోసం ఈ మంత్రం తీసుకోవాలి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ లార్డ్ జీసస్ మదర్ మేరీ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. చివరిది ఏడవ చక్రం సహస్రార చక్రం. ఇక్కడ మూడవ మహామంత్రం తీసుకోవాలి. నిర్విచార స్థితి కోసం ఈ మంత్రం తీసుకోవాలి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్షప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఈ మంత్రం తీసుకోవడం వల్ల మనం ఆలోచన రహిత స్థితిలో ధ్యానంలో స్థిరపడగలుగుతాము.
ఇక్కడ శ్రీ మాతాజీ శ్రీ చరణాలకు నమస్కరిస్తూ సంపూర్ణ శరణాగతితో బంధన్ వేసుకుందాం. So today is a day when you have to promise me that you will meditate every night, every evening, maybe in the morning also. Whenever it is possible, if you can go into meditative mood, you are in contact with this divine power. Then whatever is good for you, whatever good for your society, for your country, all is done by this divine power. You don't have to overpower the divine power. You don't have to order, you don't have to ask. Just if you meditate, you are one with this all-pervading power, which is another great blessings to us. Unless and until your Sahasrara is open, all the blessings of the divine power cannot come to you. Cannot. Maybe you might get some money, you might get some jobs, you might get this and that. But your own development is only possible when you meditate and your Sahasrara is completely open and open to truth. Now the truth is that this divine power is compassion, is love. This is the truth. They say God is love, God is truth. So the equation has to be made that truth is love and love is truth. But it's not a truth that as you have for your own children, you have for your family. Attached love is not truth. If you are attached to somebody, then you never see the bad points of that person. If you are angry with somebody, then you can never see the good points of that person. But it's a complete detached love. And that love is extremely powerful. Because whenever you project that love to anyone, you will be surprised. The problems of that person will be solved, his personality will improve, everything will work out in a very big way, and his life will be changed. But if you are attached to anything whatsoever, that attachment itself causes problems and doesn't allow Sahaj to grow. This attachment could be any kind. For example, you can be attached to your country, attached to your society, attached to your family. It can be of any kind. But when Sahasrara is open, you learn one thing is detachment. It just happens that you get detached. Though, you are not running away. As it is in Sahaja Yoga, we don't believe in people who run away from society and go to Himalayas, or that I call it as escapism. That is not the point. What happens is that you are there. You see everyone, you watch everyone, you know everyone, you are close to everyone, but you are a detached person. It's a state of mind that you achieve when Sahasrara is open. Then that state you are dealing with people, you are dealing with problems, you are dealing with situations, but you are not involved in it. There's no involvement. And that involvement which you had before can never give a complete insight what is happening, what is the truth is about any situation. So this detachment helps. The greatest thing of the detachment is that you are not affected. No use saying that, oh, you are not affected, mother, so how can you feel for another person? How can you have compassion for another person? Because if you feel for another person,
then only you can solve the problem. But this feeling that you have is again a kind of an attachment. It is not a real feeling, because it doesn't help. The person is crying, you are also crying. The person is troubled, you are also in trouble. And this does not help that person, nor will it help you. So to have detached in no way means you do not feel the another person. You do feel. You feel the agony of that person, the trouble of that person, of the whole society sometimes, and of the whole country. But that your feeling is so detached that the all-pervading power takes over. First we must have full faith in the capability of this all-pervading power. As soon as you are detached, you say, you do it. Finished. Once you say that you are going to do it, it's you who is going to do it, whole thing changes completely, because you transfer all your responsibilities, all your problems to this divine power, which is so powerful, which is so capable, which can work out anything. So whenever you think that this problem you are going to solve, you are the one who is going to do it, then all right, the divine power says, all right, try your luck. But if you can really put this problem to the divine power, it will work out. We have all kinds of problems in Sahaja Yoga, especially when we find that people are not so much attracted to Sahaja Yoga. They are few in number, then you feel very bad about it. But have you tried to meditate on this point, and have you tried to put this problem to the divine power? Why should we worry when we have divine power available through our Sahasrara? Why should we worry? Why should we think about it? Just leave it to the divine power. If that is possible, if that you can achieve, you see, which is very difficult for human beings, because they live with their ego, they live their conditionings. But if that attachment to all these things goes away, then what you do is just leave things to this power. Krishna has said in his Gita, Sarva dharmanam parityajya mamekam sharanam vacha. Forget about all your dharmas. Dharmas meaning that we have a dharma of a wife, of a husband, of a member of the society. All of them have their own dharma. But he says, leave them and leave it them to me, and I'll manage. This is it we have to learn, is to say that it's this divine power which will solve our problems. As human beings, it's a very difficult state. And this state only can be achieved through meditation. But I'm not saying that you go on meditating for hours together, not necessary. But with full faith in yourself and in the divine power. If you work it out, I'm sure it's not difficult to rise to that state of consciousness. That is what we have to achieve. It's possible for men as well as for women. They don't have to think, how can we mother do it after all? See, all such people are no good for Sahaja Yoga. Those who have diffidence about themselves cannot do anything. But those who are surrendered and those who think they can do it can manage all this transfer of their power to the divine power. Just put it on the divine power. Now supposing I have a car which can drive me down. So if I have a car, then I don't put bullocks on it, that I don't push my car. I just sit inside and use it. In the same way, if you have this great power around you, if your Sahasrara is absolutely, completely submerged in it, then you will be amazed how things work out for yourself. I will give you an example of Sahaja Yogi. He is no more now.
He was a fisherman, ordinary fisherman, but also he was educated, so he was working in a bank. This one was going one day to do some Sahaja work, and he had to go by boat. So when he came out, he saw the whole place was clouded and it was about to burst out into a big havoc. So he got very much perturbed about it, that what is this? Immediately his Sahasrara was so open and good. Immediately he said, now I leave it to this divine power to stop all these things happening. I don't want it to rain and to have any problem till I come back home and go off to sleep. And it was surprising, people told me that, Mother, the clouds and everything were there all throughout, but it did not rain, did not do anything, and there was no chaos of any kind. He went to another island where he had to go, he did Sahaja and came back. And then when he went to sleep, then only everything started pouring down. So nature, everything, every leaf, every flower, everything is worked out through the divine power. So we should not have our ego that we can do something ourselves, we can manage ourselves. Once you have that kind of a thing, you are not yet that much developed, you are not that much grown up in Sahaja Yoga. But to grow up in Sahaja Yoga should not be difficult for you, because you have guidelines. Those people who got their realization, very few of them, like Sufis, and we had some saints in India, all of them. How much they must have struggled. Nobody to guide them, nobody to help them, nobody to tell them about what they can achieve. And despite that, they were very satisfied people, very happy people, and they worked it out so well. They saw the whole world with another angle, as you can also see, but they were not upset, and they had such self-confidence. They had such knowledge of their own that they achieved through their meditative process. And the way they have written books, some of them are so great. It's very surprisingly how they have achieved these great verses, such full of knowledge. One cannot understand that they had no guidance, nobody was to tell them. But one thing with them was that they always tried to look after their Sahasrara. Now one thing is there obstructing Sahasrara is the movement of your Agya into thoughts. That's the only thing. That's the only thing that stops your entry into Sahaja. Thoughts are coming all the time. Because a human being is born who reacts to everything. React to this and react to that, and the thoughts come in and thoughts go. There's a big crowd of thoughts. Because of that, your attention cannot cross over Agya and can reside in the Sahasrara. So first of all, one should see what sort of thoughts are coming. You have to condemn yourself sometimes. You have to say, what nonsense, what have I been doing? What's the matter with me? How could I do all that? Once you start doing that, these thoughts will start disappearing. These thoughts are coming from two angles, one from the ego and another from your conditionings. And these are so much built up within you that they don't allow your Agya to be crossed. That's why we have two Bija mantras of Ham Ksham. First one is, when it is conditioning, you are endowed with this kind of a fear. I shouldn't do like this, I shouldn't do like that, is not allowed, that is not allowed. That's the conditioning part of it. Conditioning can be of many types. But the ego part of it is that I must overpower everybody, I must get this, I must be able to rule everyone. These two things are there in the mind which are all the time crossing. So it's important that we should go into thoughtless awareness. And that thoughtless awareness
is the real way that your Sahasrara can be nourished by the Kundalini. Because Kundalini cannot go through, cannot pass through. And for that, as I said, there are two Bija mantras. One is Ham, another Ksham. So if you are conditioned, you are frightened, you are afraid, and you had ideas about yourself. These days, the way people are describing, they'll say, I'm an extrovert. Somebody will say, I'm an introvert. Somebody will say, I'm hippie, I'm that. All kinds of things they can have attributed to themselves. But these ideas are all coming from outside. They are not from inside. To get to the inner side of yourself, to the subtler side of your being, you must allow the Kundalini to go through the Agya. To cross the Agya is a very important thing in modern times. And for that you have to meditate. If you can meditate with complete faith in yourself, this Agya can be opened up with surrendering to the Divine. You have to surrender yourself to the Divine. And when this Agya opens, you'll be amazed. Your Sahasrara is just waiting to transfer, to give you all the help that you need through the all-pervading power. Your connection of Sahasrara with the all-pervading power is established. And by that you will be amazed how all these 7 chakras work for you. How they help you. How they try to give you whatever is the real knowledge about everything. This real knowledge that you get is very joy-giving. You can see this real knowledge in everything. You don't have to start reading any book about it. In every situation and in every person, in every flower, in every natural happening, you see clearly the hand of the Divine. Once you see the hand of the Divine, your ego starts disappearing. Once you say that it's you do everything. Kabira has said something great about this. He said that when the goat is alive, it goes on saying, I am, I am. But when it is slaughtered and its intestines are made into strings which are used for cleaning the cotton, then it said, tu hi, you are. See, in this symbolic way, they have suggested that you have to become dissolved into this divine power. It's the divine power that does everything. What am I? I was just a drop, and I fell into this ocean of awareness of the divine power. And that is taking over and working it out. That will help you a lot to be a great surgeon. You develop curing powers, but still you are not proud of it. You developed, of course, awakening powers, you are not proud of it. You develop so many creative powers and you are not proud of it. You become really very, very creative, extremely creative. But the greatest thing happened to you that you become a global personality. So you start seeing the problem of every country, of every other nation where they have problems. But these problems, when you see, you don't see like other people, because others may like to use it for their own purpose, maybe for media, maybe for something. What you want to see is that these problems are solved. See, your powers are so great with this kind of a mind, I would say, which is dominated completely by the divine power, that whatever disturbs you immediately is taken over and it starts working out. Many problems have been solved by surgery. And also they can be solved on a very universal level. If you are a global person, then what happens is that you become
a sort of a vehicle, or you can become like a channel for this divine power to act, because you are purely a global personality. Not attached to this, attached to that, but a pure Sahaja personality which can be used by this divine power very easily. और हर कदम हर जगह आपके साथ हम खड़े हैं, हर जगह, कहीं पर भी आप हो, कहीं पर भी रहो, हर जगह हम आपके साथ हैं, काया मन वाचा पूर्णतया, ये हमारा प्रॉमिस है। मैं एक पल भी आपसे दूर नहीं। जब भी आप मुझे सिर्फ आंख बंद करके याद कर लें, उसी वक्त मैं पूर्ण शक्ति लेकर के शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे, एक क्षण भी विलंब नहीं लगेगा, लेकिन आपको मेरा होना पड़ेगा, ये जरूरी है। अगर आप मेरे हैं तो एक क्षण भी मुझे नहीं लगेगा, मैं आपके पास आ जाऊं। सबको परमात्मा सुखी रखे और सुबुद्धि दे, सन्मति से रहो, सन्मति से रहो। జై శ్రీ మాతాజీ. ఇప్పుడు శ్రీమాతాజీ గారి యొక్క ప్రవచనము ఇంగ్లీష్ లో ఉన్నది. 20 minutes గ్లోబల్ పర్సనాలిటీ మీరు ఎలా అవుతారు, విశ్వశాంతికి మీరు ఎలా దోహదం చేస్తారు అనేది చెప్పారు. దీనికి తెలుగు ట్రాన్స్లేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది మీకు. అయినప్పటికీ ఈ రోజు దాంట్లో ఉన్న ముఖ్యాంశాలు 2, 3, 4, 5 తెలుసుకుందాం. దానికన్నా ముందు ఏమిటంటే, ఇప్పుడు మహామంత్రం చెప్పారు, లెఫ్ట్ మంత్రము, రైట్ మంత్రాలు చెప్పారు, సహస్రార మంత్రాలు. ఈ మంత్రాలు అన్నిటికీ కూడా అనుసంధానమైనది కుండలిని శక్తితో కలిపి చెప్పారు. అంటే సరస్వతి అంటే కుండలిని శక్తితో, మహాకాళి అంటే కుండలిని శక్తితో, మహాలక్ష్మి అంటే కుండలిని శక్తితో. అంటే ఈ కుండలిని ఎవరు? నిర్మలమైనటువంటి శక్తి, స్పాట్లెస్లీ క్లీన్. అంటే శ్రీమాతాజీ గారి పేరు కూడా నిర్మల. ఆవిడ పుట్టినప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు బుధవారం రోజున 1923 21 మార్చి రోజున జన్మిస్తే, ఈ బిడ్డ చూడండి ఎంత నిర్మలంగా ఉందో అన్నారట. పుట్టంగానే నిర్మలంగా ఉందనగానే ఆవిడ పేరు కూడా సార్థక నామం అయిపోయింది. అందుకంటే ప్రతి దేవీ దేవత యొక్క పేరుకి నిర్మల అనేది యాడోయి, శ్రీ కల్కి అనేది ఇక్కడ కల్కి యొక్క అవతారమూర్తి 10th ఇన్కార్నేషన్ కాబట్టి ఇక్కడ కల్కి కూడా వస్తుంది. అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు, ప్రతి మంత్రానికి నిర్మల అనేది వస్తుంది, కుండలిని శక్తి వస్తుంది, ఆ సర్వ దేవీ దేవతల యొక్క పేర్లు కూడా వస్తాయి. ఇది మాతాజీ గారి పేరు సపరేట్ గా తీసుకుంటున్నాం అనేది ఏమీ లేదు. ఆవిడ గురువు ప్లస్ తల్లి విశ్వమాత, ఈ 2 నోట్ చేసుకోవాలి. తర్వాత ఈ లెఫ్ట్ రైట్ మంత్రాలు కూడా ప్రతినిత్యము మనం చేసుకోవాలి. ఎందుకంటే మన చిత్తము మన మనస్సు 2 అదుపులో ఉండాలి. అప్పుడే ఈ కుండలిని శక్తి పైకి వస్తుంది. అప్పుడే మనం ఈ బ్రహ్మనాడి ఓపెన్ అయితేనే గ్లోబల్ పర్సనాలిటీ అవుతాం. దాని గురించే శ్రీ మాతాజీ గారు 20 minutes స్పీచ్ ఇప్పుడు ఇంగ్లీష్ లో ఇచ్చారు. తర్వాత ఈ కల్కి అనేది 10th ఇన్కార్నేషన్ అనేది ఈ బ్రహ్మ నాడికి సంబంధించిన దాంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తెలుసుకోవాల్సింది ఏంటంటే, కన్ఫ్యూజన్ లేకుండా ఏ విషయం వస్తుంది అంటే, ఇది ఘోర కలియుగం. ఈ కలియుగంలో ఉన్న బాధలన్నిటిని తీసేవాడు ఎవరు? 10వ అవతారమైనటువంటి కల్కి. ఆ కల్కి యొక్క లాస్ట్ జడ్జిమెంట్, ఆయన యొక్క తీర్పు అనేది జరుగుతుంది ఈ యుగంలోనే జరుగుతుంది, మిగతా 3 యుగాల్లో కాదు. అందుకని ఈ యుగ ధర్మాన్ని కూడా కలుపుతూ మహామంత్రములో ఈ కల్కి అనేటువంటి మాట కూడా వస్తుంది. కల్కి అంటే ఈ పై భాగంలో, ఈ మాడు భాగంలో, ఈ 10వ అవతారం. దీని పేరు నానక్ సాబ్ ఏమన్నాడంటే 10వ ద్వారం. ఆయన 14-15వ శతాబ్దంలో అప్పుడే చెప్పేశాడు ఆయన, ఇది 10వ ద్వారం. 10వ ద్వారం అంటేనే కల్కి. సో ఈ రకమైనటువంటి మనం కల్కిని గుర్తుపెట్టుకోవాలి. ఈ కలియుగంలో ఉన్న ఘోర పరిస్థితుల్ని తట్టుకుని గ్లోబల్ పర్సనాలిటీ అవటానికి కూడా ఈ మంత్రాల యొక్క ఫలం. ఇప్పుడు చూడండి, మీరు ఏ గ్రంథము చూడండి,
దాంట్లో ఫలశ్రుతి అనేది ఉంటుంది. ఆ ఫలశ్రుతి అంటేనే ఇది. శ్రీమాతాజీ గారు ఏం చేస్తున్నారంటే మన అందరికి ఫలశ్రుతి ఇస్తున్నారు. ఈ మంత్రం తీసుకుంటే భయం పోతుంది, ఈ మంత్రం తీసుకుంటే చిత్తం సమతుల్యంలోకి వస్తుంది, ఈ మంత్రం తీసుకుంటే దశమ ద్వారం ఓపెన్ అవుతుంది, ఈ మంత్రం తీసుకుంటే అందరితో సంబంధం పెట్టుకునేది జన మంత్రం వస్తుంది, ఇక్కడ జగదాంబ మంత్రం ఉంటుంది. ఈ రకమైనటువంటి ఫలశ్రుతులన్నీ దీంట్లో ఇన్బిల్ట్ అయి ఉన్నాయి. కాబట్టి కన్ఫ్యూజన్ అవ్వకుండా ఇవన్నీ చక్కగా నేర్చుకుందాము. తర్వాత శ్రీమాతాజీ గారు ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి అమృత సందేశంలోని కొన్ని ముఖ్యాంశాలను గబగబా మనం క్విక్ రివ్యూ తీసుకుందాం. ఎందుకంటే దీని ట్రాన్స్లేషన్ అంతా మీకు దొరుకుతుంది, టైం అయిపోతుంది. కాబట్టి శ్రీమాతాజీ గారు ఏం చెబుతున్నారంటే, మన సహస్రారం ఓపెన్ అయిన తర్వాత మన బాధలన్నిటినీ ఆ డివైన్, ఆ పరమాత్మకి, ఆ భగవతికి, పరమాత్ముడికి వదిలేయాలి. మనం చేస్తాము, మనం సాధ్యం చేసుకుందాము, మనం సమకూర్చుకుందాం అంటే కుదరదు. మనం చేయలేని ఎన్నో పనులు ఉంటాయి. ఈ ప్రకృతి అంతా నడిచేది, ఈ నవగ్రహాలు నడిచేది, ఈ భూమి ధరామండలం అంతా నడిచేది కూడా ఆయన వల్లనే. కాబట్టి ఆయన మీద ఎట్లా వదలాలి అనే విషయం మీద చర్చిస్తున్నారు శ్రీమాతాజీ గారు. దానికి ఏం కావాలన్నారంటే మెడిటేషన్ చేయాలి, మార్నింగ్ చేయాలి, ఈవినింగ్ చేయాలి అంటున్నారు. కంపల్సరీగా చేయాలి. ధ్యానం చేయడమే ప్రథమావధి. మీరు కొంచెం సేపు ఏ పని మానుకున్నా పర్లేదు కానీ, కొంచెం అన్నం మానుకున్నా పర్లేదు కానీ, ఒకరోజు ఆఫీస్కి వెళ్ళటం అయినా పర్లేదు కానీ, ధ్యానం అనేది కంపల్సరీ. ఈ ధ్యానంతోనే ఈ శక్తులన్నీ, ఈ మంత్రశక్తులన్నీ, ఈ మన డిజైర్స్ అన్ని, మన చిత్తం అంతా, బ్రహ్మరంధ్రం అంతా, మన కుండలిని శక్తి, ఆత్మశక్తి, ఈ బుద్ధి కుశలత, కుశాగ్ర బుద్ధి, గణేశ యొక్క బుద్ధి అన్ని కూడా ధ్యానముతో ముడిపడి ఉన్నాయి. అందుకని శ్రీమాతాజీ గారు ఏమంటున్నారంటే ధ్యానం చేయండి, ధ్యానం చేస్తే ఇవన్నీ వస్తాయి మీకు అంటున్నారు. అంటే నాకు అది కావాలి ఇది కావాలని అడగటం కాదు, ఆయన మీదకు వదిలేసి మీరు ధ్యానంలో ఉండండి అంటున్నారు శ్రీమాతాజీ. ఎందుకంటే ఇది సత్యం. మనం చెప్పాం కదా, 7 చక్రాల లాస్ట్ అన్ని చక్రాల యొక్క ఇంటిగ్రిటీ, ఇది సత్యం. అప్పుడే మీకు సత్యం యొక్క సాక్షాత్కారం యొక్క ఫలశ్రుతి మీకు లభిస్తుంది అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. ఇంకో విషయం ఏం చెబుతున్నారంటే బంధరహితంగా ఉండండి. ప్రతిదాని పదార్థంతో, వస్తువుతో, బంగారంతో, ఏదన్నా వంటతో, అన్నిటితో, పదార్థంతో ముడిపెట్టుకోవద్దు. పదార్థంతో కలిసి పనిచేయండి, పదార్థాన్ని సంపాదించండి. ధనం కూడా కావాలి, అన్ని కావాలి, కుటుంబం కావాలి, దేశం కావాలి, సొసైటీ కావాలి. ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉండాలంటే బంధరాహిత్యంగా ఉండాలి. దాంట్లో అంటుకోకుండా ఒక తామర పత్రం మీద, తామర ఆకు మీద నీటి బొట్టులాగా ఉంటూ ముందుకు సాగిపోవాలి అని సందేశం ఇస్తున్నారు శ్రీమాతాజీ గారు. అందుకనే డిటాచ్మెంట్ గా ఉండాలని చెబుతున్నారు. అప్పుడు గ్లోబల్ పర్సనాలిటీ అవుతామని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. తర్వాత మీకు ఇవన్నీ కూడాను తనంతట తాను ఎట్లా అవుతాయి, మెడిటేషన్ లో ఉంటే ఎలా సమకూరుస్తున్నారు, ఎవరు సమకూరుస్తున్నారు, ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారని మీకే అమేజ్మెంట్, ఆశ్చర్యం కలుగుతుంది. అందువల్ల డిటాచ్డ్ గా ఉండాలి, ఫుల్ ఫెయిత్ ఉండాలి. శ్రీమాతాజీ గారి మీద ఉండాలి, పరమాత్ముడి మీద కూడా ఉండాలి, మన లోపల ఉన్న కుండలిని శక్తి మీద కూడా ఉండాలని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. అట్లాగే శ్రీమాతాజీ గారు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అత్యంత ప్రసిద్ధమైనటువంటి శ్లోకము ఉంది. అర్జునుడికి చెప్పినప్పుడు గీతోపదేశంలో సర్వధర్మానం పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని నువ్వు ఏం చేసినా గాని, ఏ ధర్మం చేసినా గాని, నువ్వు చేసినవన్నీ నా మీద వదిలిపెట్టవయా, నేను చూసుకుంటాను అన్నాడు. ఆ రోజునే 5000 సంవత్సరాల క్రితమే ఆయన అష్యూరెన్స్ ఇచ్చాడు. తర్వాత ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నారు. ఒక బ్యాంకులో పనిచేసేటువంటి హరిశ్చంద్ర అనేటువంటి సహోద్యోగి ఇప్పుడు లేడు, ఆయన గతించిపోయాడు. బొంబాయిలో ఉండేవాడు. బొంబాయి నుంచి సముద్రంలో ఒక ఐలాండ్ లోకి వెళ్ళి ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు కారు మబ్బులు కమ్మేస్తే ఎలా వెళ్ళాలనుకుంటే ఆకాశం వైపు ఇట్లా చూశాడంట. ఆయన చూపులోనే పరమాత్మ యొక్క దైవిక శక్తి పనిచేసి ఆ వర్షం అంతా ఆగిపోయి, ఆ గాలివాన్ అంతా ఆగిపోయి, పని అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసిన తర్వాత నిద్రపోయినప్పుడు మాత్రమే వర్షించింది. అంటే
మనం ఏదైనా దైవిక కార్యక్రమాలు తలపెడితే ఈ ప్రకృతి అంతా మనకి సాయం చేస్తుంది అనే ఉదాహరణను శ్రీమాతాజీ గారు చెప్పారు. అలాగే మనకి ఈ హమ్ క్షమ్ అనే 2 బీజాక్షరాలు ఉన్నాయి. వాటిని సరి చేసుకుంటూ ప్రతిసారి మనం మధ్య నాడిలో సుషుమ్న నాడిలో ఉండాలి. ఆ క్షమాశక్తి బాగా నేర్చుకోవాలి. అప్పుడే మీరు సొసైటీకి, కంట్రీకి, ప్రపంచానికి ఉపయోగపడతారని చెబుతున్నారు. తర్వాత కబీర్ దాస్ యొక్క దోహా కూడా చెబుతున్నారు. చాలా ప్రసిద్ధి చెందిన దోహా ఏంటంటే, మేక బ్రతికి ఉన్నప్పుడు మే 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 అని అరుస్తుంటా ఉంటాయి. అంటే మే అంటే నేను నేను నేను. అది చనిపోయిన తర్వాత దాని పేగులు శుభ్రంగా కడిగి ఒక దారంలాగా తయారు చేసి దూది ఒడికేటువంటి యంత్రానికి దీన్ని కట్టి స్ట్రింగ్ గట్టి నాడి ఏర్పడుతుంది. ఆ గట్టి నాడి ఏం చేస్తుంది అంటే దూదిని ఏగుతుంది. ఇట్లా కొట్టినప్పుడు ఏం చేస్తుంది అంటే శబ్దం వస్తుంది, తూహి తూహి తూహి. నీవే అంత పరమాత్మ, నువ్వు చేస్తున్నావు, నేనేం చేయట్లేదు అనేటువంటి శబ్దాన్ని. ముందేమో మై మై అంది, ఇప్పుడేమో తూ తూహి అంటుంది. అటువంటి ఎగ్జాంపుల్ శ్రీమాతాజీ గారు చెప్పారు ఆ కబీర్ దోహా. తర్వాత ఆఖరికి కంప్లీట్ చేసేటప్పుడు ఏమంటున్నారంటే శ్రీమాతాజీ గారు, మీకు ఎక్కడ లేని పవర్స్ అన్ని క్రమేపీ మీకు వచ్చేస్తాయి, మీ మీద ఆపాదించబడతాయి. మీ శరీరంలో ఉన్న శారీరక, మెంటల్, ఆర్థిక అన్ని ఎమోషనల్ బ్యాలెన్స్ అంతా వస్తుంది, మీకు శక్తులు వస్తే సమకూర్చుకుంటారు అంటున్నారు. ఆ తర్వాత లాస్ట్ ఒక 1 minute 2 minutes గజేంద్ర మోక్షంలో ఎలా అయితే విష్ణుమూర్తి గజేంద్రుడిని ఎలా కాపాడాడో, శంఖ చక్ర గరుడ ధ్వజుడై ఎలా వచ్చాడో, ఆ గద పద్మము అన్ని 4 చేతుల్లో 4 ధరించి ఎట్లా ఎంత వెనకాల లక్ష్మీదేవి పరిగెత్తుతూ వస్తుంది. అందరికన్నా ముందు దేవతలందరూ వెనకాల ఉన్నారు. ఆయన అంత స్పీడ్ గా వచ్చేసి ఆ గజేంద్రుడిని రక్షించాడు. ఆ మొసలిని తన విష్ణు చక్రంతో ఖండించాడు, కాపాడాడు. అలాగే మనం భక్తితో, శ్రద్ధతో, ఫుల్ ఫెయిత్ తో, కంప్లీట్ ఫెయిత్ తో శ్రీ మాతాజీ నాకు ఈ రోజున ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ వైరస్ వల్ల ఈ జ్వరం వచ్చింది, ఈ భయం వచ్చింది అని ఏ కష్టం వచ్చినా కూడా ప్రార్థిస్తే అప్పటికప్పుడు డివైన్ యొక్క ప్లాన్ ప్రకారం అదంతా పనిచేస్తుంది అని చెబుతున్నారు శ్రీ మాతాజీ గారు. ఈ విధంగా క్లుప్తంగా ఈ రోజు ఈ విషయాలు తెలుసుకున్నాం. ఓవర్ టు శివశంకర్, వాట్ హీ వాంటెడ్ టు సే. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ అండి. ఈ 13 రోజులు మనం చక్కగా ఆత్మ సాక్షాత్కారం తీసుకున్న తర్వాత ఏ విధంగా ధ్యానం చేసుకోవాలి, ఏ విధంగా మన యొక్క చక్రాలను శుద్ధి చేసుకోవాలి, తర్వాత అన్ని చక్రాల మీద అక్కడ ఉండేటువంటి గుణగణాలు, పార్ట్స్ అవన్నీ కూడా తెలుసుకుని ఏ విధంగా ఆ చక్రాల మీద చేతులు అవి పెట్టుకుంటూ మనం ఏ విధంగా ధ్యానం చేసుకోవాలని తెలుసుకున్నాం. ఇవాళ రోజున మంత్రాలను ఉపయోగించి ఏ విధంగా ధ్యానం చేసుకోవాలని తెలుసుకున్నాం. ఇప్పుడు రేపు ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేస్తున్నామండి. ఇంతకుముందు 13 రోజులు అనుకున్నాం, కానీ కొంతమంది ఇంకా విషయాలు తెలుసుకోవాలన్న కోరిక తెలియజేయడం వల్ల ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో రేపు ప్రతి నిత్యము మనం ఏ విధంగా ధ్యానం చేసుకోవాలి అన్న విషయం మీద కొంచెం డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఒక ధ్యానం కూడా, మెడిటేషన్ కార్యక్రమం కూడా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత శ్రీ మాతాజీ గారి స్పీచ్ ఉంటుంది. ఇవి అయిపోయిన తర్వాత దాని తర్వాత రోజు నుంచి మనం పొద్దున్న మార్నింగ్ 5:30 to 6:30 మనకి ప్రతిరోజు నిత్యము ధ్యానం జరుగుతూ ఉంటుందండి. ఆ కార్యక్రమంలో మీరు అందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. దానికి కావాల్సినటువంటి వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు ఇవాళ పెడతాం మేము. సో అందరూ దాంట్లో జాయిన్ అయ్యారంటే ఇంకా ప్రతి నిత్యము మీరు అన్ని విషయాలు స్వయంగా శ్రీ మాతాజీ గారి ద్వారా ప్రతి నిత్యము ఆవిడ యొక్క స్పీచెస్ అవి వస్తుంటాయి. కాసేపు మెడిటేషన్ చేసేసి దాని తర్వాత ఆవిడ స్పీచ్ వింటూ దాని యొక్క తెలుగు సారాంశం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇవన్నీ కూడా నెమ్మదిగా మనం అన్ని విషయాలు తెలుసుకుని సహజయోగంలో మంచి చక్కటి నిష్ణాతులు అవ్వచ్చు. మన చక్రాలను బాగా శుద్ధి చేసుకోవచ్చు. వైబ్రేషనరీ అవేర్నెస్ ని గ్రాడ్యువల్ గా మనం పెంచుకుంటూ సదా పరమాత్ముడి యొక్క సాన్నిధ్యంలో ఉండడానికి మనం చక్కగా ప్రయత్నిద్దామండి. తద్వారా మనలో ఉండేటువంటి గుణాలన్నీ కూడా చక్కగా మారుతాయి. దానివల్ల అందరినీ ప్రేమించగలుగుతాం, అన్ని విషయాల్లో సాక్షిత్వంలో ఉండగలుగుతాం, అందరినీ క్షమించగలుగుతాం, ధైర్యంగా ఉంటాం, సంతృప్తిగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం, నిర్మలంగా ఉంటాం. అమాయకత్వము, పవిత్రత, శీలము, వివేకము, విచక్షణ జ్ఞానము, వినమ్రత, ధైర్యము, సృజనాత్మక శక్తి ఇవన్నీ కూడా పెరుగుతాయి. మన యొక్క చిత్తము నిర్మలం అవుతుందండి. ఇది అయినప్పుడే మనం ఒక సంపూర్ణమైన వ్యక్తిగా
ఉన్నతమైన వ్యక్తిత్వం మనలో అభివృద్ధి చెందుతుంది. తద్వారా మనం రక్షించుకోవచ్చు, మానవాళిని కూడా మనం కాపాడొచ్చండి. సో ఎవరికైనా సందేహాలు ఉంటే ఒకళ్ళిద్దరు ఇంతకు ముందు అడగని వాళ్ళు దయచేసి అడగండి. మైక్రోఫోన్స్ అన్మ్యూట్ చేసుకుని, మనకు ఆల్రెడీ టైం అయింది కాబట్టి కొంచెం తొందరగా అన్మ్యూట్ చేసుకుని అడగండి. జై సార్. జై శ్రీమాతాజీ సార్, ఇప్పుడు మనం ధ్యానం చేసేటప్పుడు యాక్చువల్ గా మాతాజీని అంటే ఎక్కడ మనం పెట్టుకొని ఆమెకి దీపం పెట్టాలని అన్నారు. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎలా కూర్చొని చేసుకోవచ్చు అంటే మాతాజీని ఎక్కడ స్థానం ఒకటి ఏర్పరిచి పెట్టాలనా, లేకపోతే ధ్యానం అయిపోగానే మనం మళ్ళీ అక్కడి నుంచి తీసేసి పెట్టేయాలనా? ఎందుకంటే నేను ఇక్కడ సెంటర్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ ధ్యానం అయిపోయిన తర్వాత మాతాజీ ఫోటో కానీ అన్ని తీసేసి అక్కడ మళ్ళీ వాడు బదర్ చేసేసి మళ్ళా రేపు జరిగే ధ్యానం అప్పుడు రెడీ చేస్తారు. సో అది ఇంట్లో మీ వాయిస్ కట్ అయిందండి. మీ యొక్క సందేహం నాకు అర్థమైంది. మనం శ్రీ మాతాజీ గారి ఫోటోని ఎలాగైతే మనం పూజా మందిరంలో దేవుడి యొక్క విగ్రహాలు పెట్టుకుంటామో అదే విధంగా ఒక స్టూల్ లాంటిది ఒకటి అరేంజ్ చేసుకుని దాని మీద ఒక గుడ్డ, దాని మీద కొత్త గుడ్డని ఒకటి స్ప్రెడ్ చేసి శ్రీ మాతాజీ గారి ఫోటోని అక్కడ ఉంచి శ్రీ మాతాజీ గారి ఫోటో ముందు ఒక దీపం ఒకటి వెలిగించాలండి. వినండి, మీరు మధ్యలో అందుకని స్టార్టింగ్ జై శ్రీ మాతాజీ. హలో, జై శ్రీ మాతాజీ అండి. ఇప్పుడు మనం శ్రీ మాతాజీ గారి ఫోటోని ఒక స్టూల్ ఏదైనా చిన్న ఒక స్టూల్ పెట్టుకుని దాని మీద ఒక కొత్త గుడ్డని వేసి దాని మీద శ్రీ మాతాజీ గారి ఫోటోని ఉంచి ఎదురుకుండా ఒక దీపం అనేది వెలిగించాలండి. దీపం ఎందుకు వెలిగిస్తామంటే అదొక లైట్ ఎలిమెంట్ అండ్ ఫైర్ ఎలిమెంట్. ఆ పంచభూతాలు మనలో ఉన్నాయి కదా, మన లోపల ఉన్నటువంటి మలినాలు పోవాలంటే అందుకని దేవుడు ఎదురుకుండా మనం ఒక దీపాన్ని పెట్టుకుంటాం అనమాట. సో శ్రీ మాతాజీ గారు మన గురువు కాబట్టి, ఆవిడ గురువు అంటే దైవంతో సమానం కాబట్టి ఆవిడ లోపల సకల చక్రాలు జాగృతమై ఉన్నాయి. ఆ చక్రాల్లో దేవతామూర్తులు అందరూ కూడా జాగృతమై ఉన్నారు కాబట్టి వాళ్ళని కనెక్ట్ అవ్వాలంటే ఆవిడ ద్వారా మనం కనెక్ట్ అవుతాం. ఆవిడ మన యొక్క గురువు కాబట్టి మనం ఆవిడ ముందు ఒక దీపం ఒకటి వెలిగించుకుని 2 పువ్వులు సమర్పించుకుని దాని తర్వాత అగరబత్తులు కూడా 2 వెలిగించి అక్కడ పెట్టుకున్నాం అంటే చక్కటి వాతావరణం అనేది అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుందండి. ఆ అట్మాస్ఫియర్ లో మనం కూర్చుని ధ్యానం చేసుకోవాలి. ఇకపోతే అది కుడి పక్క పెట్టుకోవాలా ఎడమ పక్క పెట్టుకోవాలని దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అవుతుంది. దేవుడు ఎదురుకుండా ఒక దీపం ఉంటే మధ్యలో అయినా పెట్టుకోవచ్చు, కుడైనా పెట్టుకోవచ్చు, ఎడమైనా పెట్టుకోవచ్చు. దాని మీద ఇప్పట్లో అంత వర్రీ అవ్వద్దు. ఒక దీపాన్ని వెలిగించుకుని ఒక అగరవత్తిని వెలిగించుకుని అక్కడ పెట్టుకోండి. ఆ ప్రదేశాన్ని అలాగే ఉంచండి. ఆ ఫోటోని మన ఇంట్లో తీయక్కర్లేదు. సెంటర్ లో తీస్తున్నారంటే అది పబ్లిక్ ప్లేస్ లో పెడతారు కాబట్టి అక్కడ నెక్స్ట్ డే నుంచి వాళ్ళ ఆఫీసో స్కూలో ఏదో రన్ అవుతూ ఉంటుంది కాబట్టి అక్కడిని తీసుకొచ్చి వాళ్ళ ఇళ్ళలో పెట్టుకుంటారు. కాబట్టి మన ఇంట్లో ఉన్నప్పుడు మనం ఒకే స్థానంలో దాన్ని ఉంచుకుంటాం. చక్కగా దాన్ని ప్రతిరోజు కూడా కొంచెం తుడిచేసి రోజు బొట్టు పెట్టుకుని ఎలాగైతే మనం పూజ చేసుకున్నప్పుడు ఎలా చేసుకుంటామో అదే విధానాన్ని మనం అనుసరించాలి. ఇక్కడ శ్రీ మాతాజీ గారి ద్వారా మనం సకల దేవతలకి 3,000,000 దేవతలకి మనం కనెక్ట్ అవుతూ ఉంటామండి. మామూలుగా మనం ఏదో 1, 2, 3 విగ్రహాలు పెట్టుకుని మనం ధ్యానం చేసుకుంటూ పూజలు చేసుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే శ్రీ మాతాజీ గారి ఫోటో పెట్టుకుని మనం ధ్యానం చేసుకుంటూ ఉంటామో మన లోపల ఉన్నటువంటి 3,000,000 దేవతలతో మనం కనెక్ట్ అవుతాం. మన లోపల ఉన్నటువంటి ఆ 3,000,000 దేవతల్ని మనం జాగృతం చేసుకోవడానికి మన ప్రయత్నం ఈ ధ్యానం ద్వారా మనం చేస్తున్నామండి. ఓకే, ఇంట్లో ఆల్రెడీ మనకు పూజ అని కోళ్ళని అట్లా దేవుళ్ళు ఉన్నారు కదా, అక్కడ దగ్గరగా పెట్టచ్చు. అక్కడే పెట్టేసుకోండి. ఎక్కడైనా ఫస్ట్ పెట్టుకుని ధ్యానం అనేది చేసుకోండి. ఎక్కడైనా పెట్టుకోండి, ఇక్కడ అక్కడ అని కాదు, మీకు ఎక్కడ తోచితే అక్కడ పెట్టుకోండి. పెట్టుకుని అక్కడ ధ్యానం చేయండి. ధ్యానం చెయ్యాలి అన్నది ఇంపార్టెంట్.
పూజ మీ వాయిస్ సరిగా రావట్లేదండి. మీ యొక్క నాకు అర్థమైంది. మీ ఇంటర్నెట్ లో కొంచెం Yes, sir. ప్రాబ్లం ఉంది. మీరు మొదట ధ్యానం చేయడం మొదలు పెట్టండి. ఒక ఫోటో పెట్టుకుని ఒక దీపం వెలిగించి, అది ఎక్కడ పెట్టినా సరే, మీ యొక్క మందిరంలో పెట్టుకున్నా సరే, ఆ పక్కన స్టూల్ వేసి పెట్టుకున్నా సరే, మొదట ధ్యానం చేయడం అనేది ఆరంభించండి. ఫుడ్ సోకింగ్ చేయడం అనేది ఆరంభించండి. వైబ్రేషన్స్ వస్తున్నాయా లేదా గమనించండి. శ్రీ మాతాజీ Yes, sir. గారి యొక్క స్పీచెస్ వినడానికి ప్రయత్నించండి. ఇవన్నీ చేసినప్పుడు మీకు గ్రాడ్యువల్ గా మిగతా ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలనేది గ్రాడ్యువల్ గా అర్థమవుతాయి. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా తర్వాత మమ్మల్ని పర్సనల్ గా ఫోన్ చేసి కాంటాక్ట్ చేస్తే అన్ని విషయాలు చెప్తామండి. ఓకే, ఇంకెవరన్నా ఉన్నారండి? ఓకే, ఇప్పుడు మనం 2 చేతులు కూడా తెరిచిపెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు ధ్యానం ఉందాం. మొదటిగా శ్రీ మాతాజీ గారికి ఇంత చక్కటి ధ్యానాన్ని, యోగ మార్గాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించినందుకు శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుని 2 చేతులు తెరిచి ఉంచి ధ్యానంలో ఉందాం. మళ్ళీ రేపటి కార్యక్రమానికి అందరూ కూడా తప్పకుండా వచ్చి 5-10 నిమిషాల ముందే జాయిన్ అవ్వండి. రేపు ఫైనల్ గా మనం ధ్యానం ఏ విధంగా చేసుకోవాలనే విషయాల గురించి నేర్చుకుందాం. ఎల్లుండి నుంచి మనం డైలీ రెగ్యులర్ మెడిటేషన్, మార్నింగ్ మెడిటేషన్ లో జాయిన్ అవుదాం. జై శ్రీ మాతాజీ.